Hi guys, today I would like to share with you what is light emitting diode. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటే ఏంటి అంటే ఇది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్. అది ఏం చేసిద్ది అంటే విజిబుల్ లైట్ని ఎమిట్ చేసిద్ది, అంటే విజిబుల్ లైట్ని ప్రొడ్యూస్ చేసిద్ది. ఎప్పుడు అంటే వెన్ ఆపరేటెడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్లో ఆపరేట్ అయినప్పుడు విజిబుల్ లైట్ని ప్రొడ్యూస్ చేసిద్ది. దీన్నే లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి వెన్ డయోడ్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్. డయోడ్ అనేది ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్ అయ్యిందో ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎన్ సైడ్ కంబైన్ విత్ హోల్స్ ఫ్రమ్ పీ సైడ్. ఎన్ సైడ్ ఉన్న ఎలక్ట్రాన్స్ పీ సైడ్ ఉన్న హోల్స్ కంబైన్ అయ్యి డ్యూరింగ్ రీకాంబినేషన్ ఆ రెండు కంబైన్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ చేసిద్ది. ఏ ఫామ్లో అంటే లైట్ ఫోటాన్స్ ఫామ్లో ఎనర్జీ అనేది రిలీజ్ చేసిద్ది. నెక్స్ట్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోలూమినిసెన్స్. ఈ ప్రాసెస్ని మనం ఎలక్ట్రోలూమినిసెన్స్ అంటున్నాము. నెక్స్ట్ ద కలర్ ఆఫ్ లైట్ డిపెండ్స్ ఆన్ ద ఎనర్జీ గ్యాప్ ఆర్ సెమీకండక్టర్ మెటీరియల్. కలర్ ఆఫ్ లైట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యిద్ది అంటే ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ మీద డిపెండ్ అయ్యిద్ది, లేకపోతే సెమీకండక్టర్ మెటీరియల్ మీద డిపెండ్ అయ్యిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి సెమీకండక్టర్ మెటీరియల్స్, ఇవి కలర్స్. ఈ సెమీకండక్టర్ మెటీరియలే తీసుకుంటే ఇది లోవర్ బ్యాండ్ గ్యాప్ అనేది, ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అనేది తక్కువ ఉండిద్ది, లోవర్గా ఉండిద్ది, ఎందుకంటే ఇది రెడ్ కలర్ కాబట్టి. ఇక్కడ గ్యాలియం నైట్రైడ్ తీసుకుంటే ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అనేది ఎక్కువ ఉండిద్ది, ఎందుకంటే ఇది బ్లూ కలర్ కాబట్టి. అంటే ఇది సెమీకండక్టర్ మెటీరియల్స్ మీద కలర్ అనేది డిపెండ్ అయి ఉండిద్ది, మెటీరియల్స్ మీదే కలర్ అనేది అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ సింబల్ అండ్ కన్స్ట్రక్షన్. సింబల్ వచ్చేసి ఇక్కడ డయోడ్స్ విత్ యారో పాయింటింగ్ అవుట్వర్డ్స్కి చూపిస్తుంది. ఇక్కడ డయోడ్లో అంటే ఫోటాన్స్ అంటే లైట్స్ అనేవి అవుట్వర్డ్స్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇక్కడ ఈ డయోడ్లో ఇటు యానోడ్ ఉంది, ఇటు క్యాథోడ్ అంటే పాజిటివ్ నెగిటివ్, అంటే ఫార్వర్డ్ బయాస్ అనమాట. ఈ ఫార్వర్డ్ బయాస్లో ఈ కన్స్ట్రక్షన్ అంటే ఎల్ఈడి కన్స్ట్రక్షన్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ పాయింట్స్లో రాశాను. ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వెన్ ద ఎల్ఈడి ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ ద పాజిటివ్ వోల్టేజ్ అట్ ద యానోడ్ రిపెల్స్ ద హోల్స్. ఎప్పుడైతే ఎల్ఈడి అనేది ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ అయ్యిందో, ద పాజిటివ్ వోల్టేజ్ అట్ ద యానోడ్ రిపెల్స్ ద హోల్స్. ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ యానోడ్ దగ్గరే కదా పాజిటివ్ వోల్టేజ్ ఉండేది. ఆ పాజిటివ్ వోల్టేజ్ దగ్గర పీ లేయర్ దగ్గర హోల్స్ అనేవి రిపెల్ అవుతున్నాయి. అంటే రిపెల్ అంటే ఎక్కడికి వెళ్తున్నాయి, అవి పుష్ చేస్తుంది అనమాట జంక్షన్ వైపు. ఈ హోల్స్ అనేవి జంక్షన్ వైపు పుష్ చేస్తుంది. ఇక్కడ రిపెల్ అవుతున్నాయి హోల్స్ అనేవి పీ లేయర్లో. మనం ఆపోజిట్ తీసుకుంటే నెక్స్ట్ ఎన్ లేయర్లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఈ జంక్షన్ వైపు పుష్ చేస్తున్నాయి. అలాగా ఒక్కదానికొకటి రిపెల్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ సిమిలర్లీ ద నెగిటివ్ వోల్టేజ్ అట్ ద క్యాథోడ్ రిపెల్స్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ లేయర్ పుషింగ్ దమ్ టువర్డ్స్ ద జంక్షన్. అంటే ఒక్కదానికొకటి రిపెల్ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ. అది ఫస్ట్ పాయింట్. రీకాంబినేషన్ at the PN junction the electrons and holes meets and recombine. PN junction దగ్గర ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ హోల్స్ ఇవి రెండు రీకంబైన్ అవుతాయి అన్నమాట. ద యారోస్ ఇన్ ద డయాగ్రామ్ షోస్ ద ఎలక్ట్రాన్స్ మూవింగ్ అక్రాస్ ద జంక్షన్ ఇన్ టు ద పీ రీజన్ టు ఫిల్ ద హోల్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే యారోస్ అనేవి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మూవింగ్ అక్రాస్ ద జంక్షన్. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అక్రాస్ ద జంక్షన్ మూవ్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ హోల్స్ని రీఫిల్ చేయడానికి అంటే ఫిల్ చేయడానికి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి జంక్షన్ వైపు మూవ్ అవుతున్నాయి, అక్రాస్గా మూవ్ అవుతున్నాయి. అది రీకాంబినేషన్ అన్నమాట. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఫోటాన్ ఎమిషన్. ఈ ఫోటాన్ ఎమిషన్ అనేది థర్డ్ పాయింట్ అనమాట. టు ఫాల్ ఇన్ టు ద లోవర్ ఎనర్జీ స్టేట్ ద ఎలక్ట్రాన్ మస్ట్ రిలీజ్ ద ఎనర్జీ ఇట్ గెయిన్. అంటే లోవర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళాలి అంటే, ఫాలో అవ్వాలి అంటే ఎలక్ట్రాన్ అనేది ఖచ్చితంగా ఎనర్జీ గెయిన్ అయిన ఎనర్జీ అనేది కన్ఫామ్గా రిలీజ్ చేయాలి. అది థర్డ్ పాయింట్. దీస్ ఎక్సెస్
energy. These excess energy is released from photon. ఈ ఎక్సెస్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే ఫోటాన్ నుంచి, అంటే ఈ లైట్ నుంచి రిలీజ్ అవుతుంది, ఈ ఫోటాన్ నుంచి రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫెనోమినన్ ఆఫ్ ఎలక్ట్రోలూమినిసెన్స్. ఈ ఫెనోమినన్ని ఎలక్ట్రోలూమినిసెన్స్ అంటారు. అంటే ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్లో ఏమైతే పాయింట్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఎలాబరేట్ చేసి రాశాను అంతే. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఏం జరుగుతుంది అని ఇక్కడ రాశాను. కలర్ ఆఫ్ ద లైట్. ద కలర్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద స్పెసిఫిక్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఆఫ్ ద సెమీకండక్టర్ మెటీరియల్. కలర్ అనేది చెప్పా కదా, దేని మీద డిపెండ్ అయ్యిద్ది అంటే ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ మీద డిపెండ్ అయ్యిద్ది. లేకపోతే సెమీకండక్టర్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ లార్జర్ ఎనర్జీ గ్యాప్ ఉంటే అంటే లైక్ GaN బ్లూ కలర్ అంటే చెప్పా కదా ఇందాక, లార్జర్ ఎనర్జీ గ్యాప్ ఉంటే బ్లూ కలర్, స్మాలర్ ఎనర్జీ గ్యాప్ ఉంటే రెడ్ కలర్. అలాగా కలర్ అనేది డిటర్మైన్ అయ్యిద్ది. నెక్స్ట్ అప్లికేషన్స్ అన్నమాట. ఈ అప్లికేషన్స్ వచ్చేసి ఫస్ట్ జనరల్ లైట్నింగ్ అంటే నార్మల్గా మన ఇంట్లో యూజ్ చేసే బల్బ్స్, లేకపోతే ఫంక్షన్ హాల్లో యూజ్ చేసే డెకరేటివ్ లైట్స్, ట్యూబ్ లైట్స్, స్ట్రీట్ లైట్స్, ఇవి అప్లికేషన్స్ కింద వస్తాయన్నమాట. జనరల్ లైటింగ్. డిస్ప్లే సిస్టమ్స్ అంటే నార్మల్గా ఏముంటాయి, టీవీ, కంప్యూటర్, క్యాలిక్యులేటర్, వీటిలో కూడా ఈ LEDs అనేవి యూజ్ చేస్తారు. ఇండికేటర్ ల్యాంప్స్ అంటే కార్స్లో, మెషినరీ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ LEDs యూజ్ చేస్తారు. మెడికల్ పర్పసెస్లో అంటే స్కానర్స్లో కానీ, సర్జికల్ లైటింగ్లో కానీ ఈ LEDs యూజ్ చేస్తారు. ఇండస్ట్రియల్ పర్పస్కి అంటే సెన్సార్స్లో, కంట్రోల్ ప్యానల్స్లో LED అనేది యూజ్ చేస్తారు.